హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్యాస్ వరల్డ్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గోల్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. సో మీరు మీ హ్యాండ్ రైటింగ్ని 7 to 6 డేస్లో నీట్గా చేసుకోవచ్చు. సో మీరు ఒక గోల్ని తీసుకుంటే దాన్ని అది కంప్లీట్ అయ్యేటట్టు ఫైట్ చేయండి. సో మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్లో తొందరగా నాకు వచ్చావన్నానే రాసిస్తారు. ఆ తర్వాత మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయినా సరే మీ టీచర్ మార్క్స్ కట్ చేస్తుంది, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ వల్ల. అండ్ మిమ్మల్ని తిడుతుంది, లేకపోతే కొడుతుంది. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ని ఈరోజు ఈ 10 టిప్స్లో అనేది మనం నీట్గా ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ కనుక ఇలా ఉంటే ప్లీజ్ లైక్ టు మై ఛానల్. అండ్ ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ కనుక ఇలా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ అసలు బాగాలేకపోతే మీరు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కాబట్టి నేను చెప్పే ఈ 10 టిప్స్ని ఫాలో అయితే మీ హ్యాండ్ రైటింగ్ 6 to 7 డేస్లో నీట్గా అయిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బై ఏ హై క్వాలిటీ పెన్. మీరు మంచి క్వాలిటీ పెన్ని వాడితే అదే పెన్ని వాడండి, అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది. లెర్న్ కరెక్ట్ పెన్ గ్రిప్, అంటే మీరు మంచి పెన్ గ్రిప్ ఇవ్వాలి. ఫోకస్ ఆన్ యువర్ ఆర్మ్ అండ్ రిస్ట్, అంటే మీరు మంచి బాడీ పొజిషన్ ఇస్తే మీకు అని నీట్గా ఉంటుంది. మెయింటైన్ గుడ్ పోస్టర్, అంటే ఒక పోస్టర్లో నేను ఈరోజు ఈ లెటర్స్ నేర్చుకోవాలి అని అనుకోండి. అండ్ టేక్ యూర్ టైం, అంటే లైక్ నేను 6కి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, 7కి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని పెట్టండి. నెక్స్ట్ యూజ్ లైన్డ్ పేపర్. మీరు మంచి లైన్ పేపర్ మీదనే ప్రాక్టీస్ చేయండి. మాస్టర్ ప్రాపర్ స్పేసింగ్, అంటే మీరు మంచి వర్డ్కి లెటర్కి నీట్గా కొంచెం స్పేస్ ఇస్తే మీ పేపర్ చూస్తానికి నీట్గా ఉంటుంది. ప్రాక్టీస్ ఈచ్ లెటర్. మీరు ఒక్కొక్క లెటర్ని 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా ఒకరోజు 5 లెటర్స్ అలా ప్రాక్టీస్ చేయండి. స్టిక్ విత్ వన్ స్టైల్, అంటే ఇప్పుడు లూసిడా, కర్సివ్ చాలా హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి, కాబట్టి దాంట్లో మీరు ఒక్క స్టైల్ మాత్రమే తీసుకోండి. గెట్ ఇన్స్పైర్డ్ బై సమ్వన్, అంటే మీరు ఒక్కరికి ఇప్పుడు మీ క్లాసు ఒకరు చాలా మంచిగా నీట్గా రాస్తారు, వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలా రాయాలి అని అనుకోండి. అప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా నీట్గా చేంజ్ అయిపోయింది. సో నేను చెప్పే ఈ 10 టిప్స్ మీకు మంచిగా వర్కౌట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.